నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో బయట మనం చూసుకుంటే లక్షల మంది భారతీయులు పనిచేస్తూ ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళ ఉన్న ప్రదేశం నుంచి వేరే ఏరియాకు వెళ్లి వాళ్ళైతే పనులు చేసుకుని వస్తూ ఉంటారు. ఇలా పనులు చేసుకునేటప్పుడు చాలా మంది రోడ్డు దాటుతూ ఉంటారు. బస్సు ఎక్కాలన్నా, బస్ స్టాప్ దగ్గరికి వెళ్లాలన్నా సరే రోడ్డు అయితే దాటవలసి ఉంటుంది. అలాగే చాలా మంది ట్యాక్సీల్లో వెళితే ఇబ్బంది లేదు, కానీ బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు దాటవలసి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది భారతీయులు చాలా జాగ్రత్తగా మీరు రోడ్డు దాటవలసి ఉంటుంది. ఎందుకంటే ఇలా రోడ్డు దాటుతూనే చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తాజా నివేదిక ప్రకారం రన్ ఓవర్ కేసుల కారణంగా 90 మరణాలు నమోదయ్యాయని చెప్పేసి, వారిలో ఎక్కువ మంది పాదచారులు ఎవరైతే ఉన్నారో, నడిచేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు దాటేటప్పుడు వాహనాలు గుద్ది చాలా మంది చనిపోయారని చెప్పేసి, అలాగే రోడ్లపైన వాహనాలకు సహాయ సహకారాలు అందిస్తూ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాలకు గురై ఎంతో మంది పోలీసులు కూడా విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయారు. అలాగే కువైట్ లో ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రహదారులపైన డ్యూటీ చేస్తూ ఉండేటప్పుడు కొంతమంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్న డ్రైవర్ల వల్ల పోలీసులు కూడా రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి, రోడ్లు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే బ్రిడ్జులు అయితే ఉంటాయన్న, ప్రతి ఒక్క రోడ్డులో అయితే బ్రిడ్జులు ఉంటాయి. అది 1 కిలోమీటర్ ఉందని చెప్పేసి, 2 కిలోమీటర్లు ఉందని చెప్పేసి చాలా మంది అయితే రోడ్డును ఇలా అడ్డంగా దాటుతూ ఉంటారు. అలా దాటడం చాలా తప్పన్నా. ఎందుకంటే కానీ హైవేల పైన, రహదారుల పైన అతి వేగంతో అయితే వాహనాలు వస్తూ ఉంటాయి. మనం ఉన్నట్లుండి రోడ్డుపైకి రావడం వల్ల అతి వేగంగా వచ్చే వాహనం బ్రేక్ కొట్టినా సరే ఆగే పరిస్థితులు ఉండవన్నా మనల్ని అయితే గుద్దేసి వెళ్లిపోతూ ఉంటారు. రోడ్డు మీద ఎవరైనా దాటేటప్పుడు బ్రిడ్జిల మీద నుంచి దాటండి. అలాగే 2 కిలోమీటర్లు నడవడం వల్ల మన యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది, వాకింగ్ చేసినట్టు ఉంటది. కాబట్టి దయచేసి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. కేవలం 2024వ సంవత్సరంలోనే 90 మంది రోడ్డు దాడుతూ చనిపోయారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తు పెట్టుకోండి, మీ యొక్క కుటుంబాలను దృష్టిలో పెట్టుకోండి. అలాగే మీరు రోడ్డు ప్రమాదాలను నివారించాలని చెప్పి మరీ కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే కానీ రోడ్డు దాటేటప్పుడు బ్రిడ్జి దూరంగా ఉందని చెప్పి నిర్లక్ష్యం వహిస్తే కానీ శాశ్వతంగా మనం ఈ యొక్క భూమి నుంచి వెళ్లిపోవలసి ఉంటుందన్న. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.